కేటీఆర్ పై ఈడీ ఎఫ్ఐఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ కార్ రేస్ కేసులో నమోదు ఫెమా ఉల్లంఘన మనీ లాండరింగ్ కింద ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ A1 గా కేటీఆర్ A2 గా అరవింద్ A3 గా బిఎల్ఎన్ రెడ్డి వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి ఈడీ లేక అనుమతి లేకుండా 55 కోట్లు విదేశాలకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ హిమాయత్ సాగర్ బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ రూపాయలను పౌండ్లుగా మార్చే క్రమంలో నిబంధనల ఉల్లంఘన ఫలితంగా హెచ్ఎండిఏకు 9 కోట్లకు పైగా నష్టం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో బీఆర్ఎస్ లీడర్లు షాక్ కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ గులాబీ పార్టీలో చర్చ అంటూ చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయం. కానీ రేపా ఎల్లుండా లేకపోతే నెలనా 2 నెలల సంవత్సరమా తప్ప ఎప్పటికైనా కానీ కేటీఆర్ ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ఆధారాలు దొరుకుతాయి. అందులో భాగంగా కేటీఆర్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ శుక్రవారం సాయంత్రం హేమ ఉల్లంఘన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన విధంగానే A1 గా కేటీఆర్ A2 గా మున్సిపల్ పట్టణాభివృద్ధి మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి చేర్చింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా దేశానికి చెందిన నిధులు విదేశాలకు బదిలీ కావడం తప్పు అని ఈడీ స్పష్టం చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి నిధులు బదిలీ అయినట్టు చూస్తా ఉన్నాం. సో ఎక్కడ జరిగినాయి? ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మాకే సంబంధం అంటాడు. గీట్లాంటి అసలు కేటీఆర్ అనేవాడు ఎంత దిగజారిండో ఎంత అజ్ఞానియో అర్థమవుతుంది. అంటే ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడుతాడానికి ఇది నిదర్శనం. యూకేలోని FEO ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి హెచ్ఎండిఏ ప్రమోటర్గా 55 కోట్లు చెల్లించింది. ఇంత భారీ మొత్తాన్ని విదేశాలకు పంపించే క్రమంలో ఆయా విభాగాల నుంచి శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ నిబంధనలు పాటించలేదు. రూపాయలను పౌండ్లుగా మార్చే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు హెచ్ఎండిఏ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు 8 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా 1,10,00,000 చెల్లించింది. దీంతో హెచ్ఎండిఏకు భారీ నష్టం వాటింది. కఠినంగా ఈడీ నిబంధనలు ఈడీ కేసు నమోదు చేస్తే దాని నుంచి బయటపడడం అంత సులువు కాదని బీఆర్ఎస్కి చెందిన న్యాయవాదులు ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈడీ ఆఫీసర్లు అరెస్ట్ చేస్తే ఇంత సులువుగా బెయిల్ దొరకదని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అరెస్టు కేసు వ్యవహారం కోర్టులు జైలు తీరు పరిశీలించిన ఆ పార్టీ నేతలు కేటీఆర్ తిహార్ జైలుకు వెళ్లడం తప్పదా అనే చర్చ మొదలుపెట్టారు. సో సరాసరి కేటీఆర్ తిహార్ జైలుకు ఏ విధంగా అయితే 150 రోజులు 150 రోజులు ఉంది కదా, ఆ విధంగా కేటీఆర్ కూడా సరాసరి తిహార్ జైలుకే పోయే అవకాశం ఉంటుంది. ఈ దేశంలో ఈరోజు ఏ కుటుంబం పైన ఇన్ని కేసులు ఉన్నాయా? ఏ కుటుంబం పైన ఇన్ని ఆరోపణలు ఉన్నాయా? ఈరోజు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, జగన్ పైన ఈ రకమైన ఆరోపణలు ఎక్కడ ఉన్నాయా? వాళ్ళు ఏ విధంగా వీళ్ళు ఈ కల్వకుంట కాలకేలు ఏ విధంగా దోచుకున్నారో ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకోండి. ఈరోజు గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే ఒక కేసు, అది స్కిల్ డెవలప్మెంట్లో కేసు పెట్టడం జరిగింది. దానికి మళ్ళీ ఈడీ కూడా తీసుకోలేదు. సో ఒకటే కేసులో పోయిండి వచ్చేది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు గతంలో కేసు పక్కన పెట్టాడు, ఇప్పుడు పరిపాలన ఉన్నాడు కాబట్టి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన పైన ఏమైనా కేసులు అవుతున్నాయా? ఏమైనా ఈడీ ఎంటర్ అయిందా? ఇవన్నీ ఆలోచిస్తే వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున కేసీఆర్ పైన బలమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కేటీఆర్ పైన ఆల్రెడీ ఈడీ కేసు అయిపోయింది, ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. హరీష్ రావు పైన బలమైన ఆరోపణలు వస్తున్నాయి. కవిత ఆల్రెడీ జైలు వచ్చిన విషయం తెలుస్తూ ఉంది. ఇక సంతోష్ రావు ఒక్కరు దొరకాలి, ఆయన దొరకకుండా ఆయన ములాఖాత్ అవుతా ఉన్న విషయం మనందరూ కూడా తెలుస్తూ ఉంది. సో ఇంత పెద్ద వీళ్ళు కాకుండా వీళ్ళు వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కూడా బలైతా ఉన్నారు. సో దీనికి కారణం ఏంది అంటే ఒక్కసారి అందరూ కూడా గమనిస్తే వీళ్ళు ఈ 10 ఏళ్లలో చేసేటువంటి అవినీతి ఏందనేది అందరూ కూడా అర్థమవుతుంది. అందుకే ఈ కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకుపోయి తిహార్ జైల్లో ఒక మంచి ఇల్లు, ఆ తిహార్ జైల్లో ఇల్లు కట్టాలి వాళ్ళకి. తిహార్ జైల్లో వీళ్ళు ఎంతమంది ఉంటారు? 4-5 ఉంటారు. ఆ అన్ని రూమ్ల సంబంధించిన ఇల్లు కట్టేసి సపరేట్ ఇల్లు కట్టి అక్కడే ఉంచాలి. అదే కరెక్ట్ పర్మిషన్ అండి వీళ్ళకి. వీళ్ళని బయటికి అసలు రానియొద్దు. బయటకు వస్తే మళ్ళీ తెలంగాణలో కాలకే ఇల్లాగా రెచ్చిపోతూ ఉంటారు వీళ్ళంతా. సో అందుకే తిహార్ జైల్లో ఇల్లు కట్టి ఆ ఇల్లు ఇస్తే అయిపోతుంది అని చెప్పేసి ఈరోజు భారత ప్రభుత్వాన్ని కానీ ఈరోజు ఈడీని కానీ నేను కోరుతా ఉన్నాను. కేటీఆర్ పై ఈడీ ఎఫ్ఐఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ కార్ రేస్ కేసులో నమోదు ఫెమా ఉల్లంఘన మనీ లాండరింగ్ కింద ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ A1 గా కేటీఆర్ A2 గా అరవింద్ A3 గా బిఎల్ఎన్ రెడ్డి వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి ఈడీ లేక అనుమతి లేకుండా 55 కోట్లు విదేశాలకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ హిమాయత్ సాగర్ బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ రూపాయలను పౌండ్లుగా మార్చే క్రమంలో నిబంధనల ఉల్లంఘన ఫలితంగా హెచ్ఎండిఏకు 9 కోట్లకు పైగా నష్టం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో బీఆర్ఎస్ లీడర్లు షాక్ కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ గులాబీ పార్టీలో చర్చ అంటూ చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి,
కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయం. కానీ రేపా ఎల్లుండా లేకపోతే నెలనా 2 నెలల సంవత్సరమా తప్ప ఎప్పటికైనా కానీ కేటీఆర్ ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ఆధారాలు దొరుకుతాయి. అందులో భాగంగా కేటీఆర్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ శుక్రవారం సాయంత్రం హేమ ఉల్లంఘన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన విధంగానే A1గా కేటీఆర్, A2గా మున్సిపల్ పట్టణాభివృద్ధి మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి చేర్చింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా దేశానికి చెందిన నిధులు విదేశాలకు బదిలీ కావడం తప్పు అని ఈడీ స్పష్టం చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి నిధులు బదిలీ అయినట్టు చూస్తా ఉన్నాం. సో ఎక్కడ జరిగినాయి? ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మాకే సంబంధం అంటాడు. ఇట్లాంటి అసలు కేటీఆర్ అనేవాడు ఎంత దిగజారిండో, ఎంత అజ్ఞానియో అర్థమవుతుంది. అంటే ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడుతాడానికి ఇది నిదర్శనం. యూకేలోని ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి హెచ్ఎండిఏ ప్రమోటర్గా 55 కోట్లు చెల్లించింది. ఇంత భారీ మొత్తాన్ని విదేశాలకు పంపించే క్రమంలో ఆయా విభాగాల నుంచి శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ నిబంధనలు పాటించలేదు. రూపాయలను పౌండ్లుగా మార్చే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు హెచ్ఎండిఏ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు 8 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా 1,10,00,000 చెల్లించింది. దీంతో హెచ్ఎండిఏకు భారీ నష్టం పట్టింది. కఠినంగా ఈడీ నిబంధనలు, ఈడీ కేసు నమోదు చేస్తే దాని నుంచి బయటపడడం అంత సులువు కాదని బీఆర్ఎస్కు చెందిన న్యాయవాదులు, ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈడీ ఆఫీసర్లు అరెస్ట్ చేస్తే ఇంత సులువుగా బెయిల్ దొరకదని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అరెస్టు కేసు వ్యవహారం కోర్టులు జైలు తీరు పరిశీలించిన ఆ పార్టీ నేతలు కేటీఆర్ తిహార్ జైలుకు వెళ్లడం తప్పదా అనే చర్చ మొదలుపెట్టారు. సో సరాసరి కేటీఆర్ తిహార్ జైలుకు ఏ విధంగా అయితే 150 రోజులు 155 రోజులు ఉంది కదా, ఆ విధంగా కేటీఆర్ కూడా సరాసరి తిహార్ జైలుకే పోయే అవకాశం ఉంటుంది. ఈ దేశంలో ఈరోజు ఏ కుటుంబం పైన ఇన్ని కేసులు ఉన్నాయా? ఏ కుటుంబం పైన ఇన్ని ఆరోపణలు ఉన్నాయా? ఈరోజు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. జగన్ పైన ఈ రకమైన ఆరోపణలు ఎక్కడ ఉన్నాయా? వాళ్ళు ఏ విధంగా వీళ్ళు ఈ కల్వకుంట్ల కాలకేలు ఏ విధంగా దోచుకున్నారో ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకోండి. ఈరోజు గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే ఒక కేసు, అది స్కిల్ డెవలప్మెంట్లో కేసు పెట్టడం జరిగింది. దానికి మళ్ళీ ఈడీ కూడా తీసుకోలేదు. సో ఒకటే కేసులో పోయిండి వచ్చేది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు గతంలో కేసులు పక్కన పెట్టాడు. ఇప్పుడు పరిపాలన ఉన్నాడు కాబట్టి, సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన పైన ఏమైనా కేసులు అవుతున్నాయా? ఏమైనా ఈడీ ఎంటర్ అయిందా? ఇవన్నీ ఆలోచిస్తే వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున కేసీఆర్ పైన బలమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కేటీఆర్ పైన ఆల్రెడీ ఈడీ కేసు అయిపోయింది. ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. హరీష్ రావు పైన బలమైన ఆరోపణలు వస్తున్నాయి. కవిత ఆల్రెడీ జైలు వచ్చిన విషయం తెలుస్తూ ఉంది. ఇక సంతోష్ రావు ఒక్కరు దొరకాలి, ఆయన దొరకకుండా ఆయన ములాఖాత్ అవుతా ఉన్న విషయం మనందరూ కూడా తెలుస్తూ ఉంది. సో ఇంత పెద్ద వీళ్ళు కాకుండా వీళ్ళు వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా బలైతా ఉన్నారు.